ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ఈ అప్పన్నపేట గ్రామస్తులైనటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో చక్కటి మాట ఉందండి. క్రీస్తునేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని రాయబడి ఉందండి. ఏమండి, లోకంలో ఎన్నో శిక్షలు, తప్పు చేసినటువంటి వారికి ఎన్నో రకాలైనటువంటి శిక్షలు. జీవితమే ఒక పాపాల పుట్ట అని ఒక మహా వ్యక్తి చెప్పాడండి. జీవితం అనేది ఎన్నో రకాల పాపాలతో ఇమిడి ఉంటుంది. కొంతమంది అబద్ధాలకు బానిసైతే, కొంతమంది మోసానికి బానిసైతే, కొంతమంది దొంగతనానికి దాసోహమైతే, ఇలాగా అనేక రకములైనటువంటి పాపము మనిషి యొక్క జీవితాన్ని ఏలటం అనేది సర్వసామాన్యం. అయితే చూడండి, శిక్ష అనేది ఏదో ఒక సమయంలో పడాల్సిందే. మీకు ఇంకా బాగా అర్థం కావటానికి బైబిల్లో ఉన్నటువంటి చిన్న విషయాన్ని నేను మీకు పరిచయం చేస్తాను. ఒక కుటుంబం ఉంది, అది చాలా చిన్న కుటుంబం. మరి తల్లిదండ్రుల కోసం ఎక్కడ రాయబడలేదు, కానీ ఆ కుటుంబంలో ముగ్గురు ఉన్నారు. ఆ కుటుంబంలో వాళ్ళ ముగ్గురు పేర్లే ప్రస్తావించబడ్డాయి. వాళ్ళు ఎవరనంటే మరియా, మార్తా, లాజర్ అండి. ఈ యేసు ప్రభువారు వెళ్ళిన ప్రతిసారి కూడా, అనగా ఆ ఊరు వెళ్తున్నప్పుడు, ఆ బేతనియా అనేటువంటి ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు అండి, తప్పనిసరి ఆ ఇంటికి వెళ్తూ ఉండేవాడు. ఆ ఇంటికి వెళ్లకుండా ఆయన వెళ్ళేవాడు కాదండి. అంత వారిని అభిమానించేవాడు, వారిని అలా ప్రేమిస్తూ ఉండేవాడు. అలాంటి సమయంలో ఒకానొక సమయంలో యేసుక్రీస్తు వారు ఆ గ్రామానికి దూరంగా ఉన్నటువంటి సమయాన ఈ లాజరు భయంకరమైనటువంటి రోగం చేత ఆయన సడన్గా చనిపోవడం జరిగిందండి. చనిపోయిన తర్వాత చాలా గలిబిలి పడ్డారు. ఉన్న విషయాన్ని యేసు ప్రభు వారికి తెలియచేయాలని ఎంతో ప్రయాసపడ్డారు, కానీ అప్పటికి యేసు ప్రభు వారు రాలేదండి. మొత్తానికి ఒకరోజు యేసు ప్రభు వారు రావటం జరిగింది. అప్పటికే ఆయన చనిపోయి 4 దినాలు అయిపోయింది. ఆ 4 రోజులు అయిపోయిన తర్వాత యేసు ప్రభు వారు వచ్చారు. యేసు ప్రభు వారు వచ్చి అక్కడ ఉన్నటువంటి వారిని అడిగినప్పుడు అండి, వెంటనే అందులో ఒక అక్క పరుగున యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చింది. తర్వాత మరలా రెండవ అక్క రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా మొత్తానికి ఆ సమాధి దగ్గర అందరూ కూడుకున్నారు. అప్పుడు అందరూ అక్కడ ఉన్నటువంటి వారు ఒక్కొక్క మాట అంటున్నారు. చాలామందికి ఆయన కాళ్ళు ఇచ్చాడు కదా, చాలామంది మోగోళ్ళని బాగు చేశాడు కదా, ఈ చనిపోయిన వాడు చనిపోకుండా ఆయన బాగు చేయొచ్చు కదా అన్నట్టుగా యేసు ప్రభు వారిని విమర్శించే విధంగా మాట్లాడుతున్నప్పుడు అండి, యేసు ప్రభు వారు దాన్ని గమనించండి, ఒక మాట అన్నారు. ఏమని తెలుసా? ఆ సమాధి దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఆ సమాధి యొక్క తలుపులు మీరు తెరవండి, ఆ రాయిని మీరు పక్కకు దొర్లించండి అని అనగానే వెంటనే అక్కడ ఉన్నటువంటి సైనికులు దొర్లించడానికి వెళ్తుంటే అందులో ఒక సహోదరు అంటుంది, అనగా ఆ లాజర్ యొక్క అక్క ఇలా అంటుంది, అయ్యా, ఎప్పటికీ చచ్చిపోయి 4 రోజులు అయ్యిందయ్యా, ఆయన ఒకవేళ తెరిస్తే కంపు కొడతాడయ్యా, దయచేసి తెరవద్దని చెప్పండి అని అంటే యేసు ప్రభు వారు అన్నారు, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అని అనగానే వెంటనే అక్కడున్న వారు ఆ సమాధి యొక్క రాయిని తొలగించగానే అందులో నుంచి లాజర్ని యేసు ప్రభు వారు పిలవగానే అతడండి ఆ ప్రేత వస్త్రాలతోనే బయటకు వచ్చేసాడండి. అతడు బ్రతికాడు, సజీవుడయ్యాడు. అప్పుడు యేసు ప్రభు వారు అంతకుముందే వాళ్ళ అక్కతో ఒక మాట చెప్పారండి. ఏమనంటే, చూడండి, చనిపోయినటువంటి వాడు, చనిపోకముందు నా యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు ఇక ఎన్నడూ కూడా చనిపోడు అని ఒక చక్కటి మాట చెప్పారండి. అవునండి, అతడు తర్వాత కాలంలో చనిపోయి ఉండొచ్చు. ఆయన చనిపోయి మరలా లోకులందరూ పోయినటువంటి రీతిగా ఆయన కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి ఉండొచ్చు, కానీ యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట ఎంతో అద్భుతమైందండి. చనిపోయినటువంటి వాడు ఆయన యందు విశ్వాసం ఉంచి బ్రతికించబడతాడు. బ్రతికించబడి ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ఇక ఎన్నడూ చనిపోడండి. అనగా అదే యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేకపోవడం అంటే అదే. ఏంటనంటే యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వారు కూడానండి, చూడండి, ఆయన ద్వారా బ్రతికించబడతారు. ఆయన ద్వారా ఈ లోకంలో చూడండి రాబోయేటువంటి శిక్షను తప్పించుకుంటారు. ఆ భయంకరమైనటువంటి నరకంలో పడకుండా వారికి ఏ విధమైనటువంటి శిక్ష లేకుండా ప్రభు వారి పక్షాన చనిపోయి
వారి యొక్క శిక్షణ ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి వారు తప్పించబడతారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మాటలు మీ హృదయంలోనికి చేర్చుకోండి. ఏదో ఒక దినాన మనం అందరం కూడా చనిపోతాం. చనిపోయినటువంటి మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేటువంటి ప్రశ్న మనం వేసుకుని దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలంటే తప్పనిసరిగా ప్రభునందు విశ్వాసం ఉంచాలి. అట్టి కృప, అట్టి భాగ్యం ఈ ఊరు వారందరికీ, ఇక్కడ ఉన్న మనందరికీ ప్రభు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడైన తండ్రి నీ స్తోత్రాలు నాయన. గొప్ప తండ్రి నీ స్తోత్రాలు నాయన. అవును ప్రభా, నీ మాట జీవము కలిగినది, నీ మాట శక్తి కలిగినది ప్రభా. చనిపోయిన వారిని సైతం నీ మాట బ్రతికించేదని ప్రభా మాతో మాట్లాడారు నాయన. మీ స్తోత్రాలు వింటున్నా నీ బిడ్డలకు ప్రభా నాయన. ఇదిగో తండ్రి, విశ్వాసం కలుగ చేయండి ప్రభా. దేవా తండ్రి, ఒకరిని ఆకర్షిస్తేనే కానీ వారిని ఎద్దుకు రారంటున్న తండ్రి, ఈ యొక్క ప్రభా సాయంకాల సమయంలో ప్రభా నీ మాటలు ప్రకటిస్తూ ఉండగా ప్రభా మీరు ఆకర్షించండి. ఒక్కొక్క బిడ్డ హృదయాల్లో కార్యం జరిగించు నాయన. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యం అంటున్నాం దేవా. విశ్వాసాన్ని కలుగ చేయండి ప్రభా. వింటున్న మాటల్లో ప్రభా అయా నీ మాట జీవం ఇచ్చేది ప్రభా. నీ స్తోత్రాలు నాయన. ప్రతి బిడ్డని ఆకర్షించండి, దర్శించండి, బలపరచు నాయన. ఎవరైతే ప్రభా నీ మాటలు వింటున్నారో మాకైతే తెలియదు కానీ ప్రభా ఇదిగో నీ వాక్యమని విత్తనాలు చల్లుకుంటూ వెళుతుండగా ప్రభా దేవా తండ్రి నీ స్తోత్రాలు నాయన. ఇదిగో 30ంతులుగా 60ంతులుగా 100ంతులుగా ఫలించడానికి కార్యం మీరు జరిగించు నాయన. నీ స్తోత్రాలు ప్రభా. గొప్ప దేవుడా నీ స్తోత్రాలు నాయన. సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నావు ప్రభా. ఇదిగో తండ్రి, ప్రకటింపబడుతున్న నీ మాటలు ప్రభా నాయన కార్యము జరగటానికి మీరే సహాయం చేయమని అడుగుచున్నాం. సాయంకాల కుడుకులో కూడా ప్రభా మీరే మాట్లాడి ప్రభ దర్శించి అనేక బిడ్డల హృదయాల్లోనికి ప్రభా నాయన వెలుటకు నాయన నీ మాటలు ప్రభా నాయన ఫలించుటకు సహాయం దయచేయమని ఇంతవరకు తోడైన మా తండ్రి మీకు వందనాలు. ఇక ముందు కూడా తోడుగుండమని, నీ నామమే మహింపరచుకోమని, నీ నామానికి ఘనం తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.